నమస్కారం. కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అమలాపురం జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశపు సమాహారం మీ ముందుంచుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. 12వ పే కమిషన్ నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా శాఖ డిమాండ్. ఈరోజు అనగా 18/3/2025 స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అమలాపురం జిల్లా ఎగ్జిక్యూటివ్ అమలాపురంలో గల జిల్లా పెన్షనర్స్ కార్యాలయంలో శ్రీ ఎం సాయి వరప్రసాద్ గారి అధ్యక్షతన నిర్వహించబడింది. జిల్లాలో గల ఎస్జిపిఏ ఏపీ యూనిట్స్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పెన్షనర్స్కు సంబంధించిన పలు పెండింగ్ సమస్యల గురించి చర్చించడం జరిగింది. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం పట్ల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేయాలని, తక్షణం 12వ పే కమిషన్ నియమించాలని, ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ 30% ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 10 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు పెన్షనర్స్కు సంబంధించిన ఏ ఒక్క అంశంపైన దృష్టి సారించలేదని విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షనర్స్కు పెన్షన్స్ జమ చేస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసింది. అధ్యక్షులు సాయి వరప్రసాద్ గారు మాట్లాడుతూ, మన అసోసియేషన్ మండల స్థాయి నుంచి పటిష్టం చేయాలని, పెన్షనర్స్గా ఇటీవల కాలంలో రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ మన అసోసియేషన్లో శాశ్వత సభ్యులుగా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. యూనిట్స్ ప్రతి నెల మంత్లీ సమావేశాలు చక్కగా నిర్వహిస్తున్నందుకు తాలూకా మండల యూనిట్ బాధ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. జిల్లా శాఖ ప్రస్తుత బాడీ ఎన్నికల ద్వారా ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయిందని, సెప్టెంబర్ నాటికి 3 సంవత్సరాలు పూర్తవుతున్నందున సెప్టెంబర్లోగా జిల్లాలో జనరల్ బాడీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికల ద్వారా నూతన బాడీని ఎంపిక చేసుకోవాల్సి ఉందని ఆయన సభ్యులకు తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎన్విఎస్ఎస్ కృష్ణమూర్తి గారు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాసు గారు చేస్తున్న కృషి గురించి వివరించారు. ప్రభుత్వం పెన్షనర్లకు 3 విడతల కరువు భృతి చెల్లించవలసి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఈ కానీ డిఆర్ కానీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10వ పిఆర్సీకి సమానమైన విధంగా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ పనితీరును ఆయన అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవి నాయుడు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా ఈ నివేదిక కాలంలో మన నుండి భౌతికంగా దూరమైన పెన్షనర్స్ ప్రముఖులకు నివాళులు అర్పించి సమావేశం 2 నిమిషాల పాటు వారి పవిత్ర ఆత్మల శాంతిని కోరుతూ మౌన ప్రార్థన చేయటం జరిగింది. తాలూకా మండల శాఖల నిర్మాణము, పనితీరులను సమీక్షించడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి 2 నెలలలో పెన్షనర్స్ జీవన ధృవీకరణ పత్రాలు సమర్పణలో యూనిట్స్ ప్రధాన బాధ్యులు చేసిన కృషిని అభినందిస్తూ సమావేశం అభినందనలు తెలియజేసింది. ఇంకను యాన్యువల్ వెరిఫికేషన్ ధృవపత్రాలు సమర్పించిన వారికి మన రాష్ట్ర సంఘం కృషి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో సబ్మిట్ చేయటకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు నుండి అనుమతులు సాధించడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయపు పన్నులో 60,000 రిబేట్ ఇవ్వడం వల్ల ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదని, ఇది పెన్షనర్స్కు చక్కటి ఊరట కలిగిస్తుందని ఉదాహరణలతో వివరించడం జరిగింది. నెలకు 1,06,000 వరకు పెన్షన్ సాధిస్తున్నటువంటి పెన్షనర్స్ ఎవరైనా సరే ఈ సంవత్సరం
ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అని వివరించడం జరిగింది. పెన్షనర్స్ స్లిప్స్, ఆరోగ్య కార్డులు, పీపీఓ ప్రొఫైల్ తయారు చేసుకునే విధానం, కమ్యూటేషన్ రికవరీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఫ్యూనరల్ ఛార్జీలపై విస్తృతంగా వివరించడం జరిగింది. పెన్షనర్స్ వరల్డ్ మాసపత్రికకు ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ జీవిత చందాదారులుగా కావాలని తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి పెన్షనర్ వరల్డ్ లైఫ్ చందా 1500, 2 సంవత్సరాల చందా 400గా పెంచడం జరిగిందని సభ్యులకు తెలియచేయడం జరిగింది. ట్రెజరర్ శ్రీ జయంతి సోమేశ్వర శర్మ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో 100కు పైబడి నూతన సభ్యులు చేర్చిన కొత్తపేట యూనిట్ వారికి ఆయన సభ్యుల హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేశారు. జిల్లా శాఖ పటిష్టంగా నిర్వహించేందుకు యూనిట్స్ సభ్యత్వంతో పాటు జనరల్ ఫండ్ కూడా జమ చేయాలని ఆయన కోరడం జరిగింది. వివిధ యూనిట్స్కు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు లేదా హాజరైనటువంటి ఎగ్జిక్యూటివ్ సభ్యులలో ఒకరు వారి యొక్క మండల యూనిట్ పనితీరు గురించి, నిర్మాణం గురించి, సభ్యత్వము వగైరా విషయాలపై మాట్లాడడం జరిగింది. సర్వశ్రీ వై సత్యరాజు గారు, శ్రీ ఏవి సుబ్బారావు గారు కొత్తపేట నుండి, అలాగే ఏవివి సత్యనారాయణ అంబాజీపేట నుంచి, శ్రీ దేవల సత్యనారాయణ మండపేట యూనిట్ నుంచి, శ్రీ జీవీఎస్ సత్యనారాయణ ఆల్మూరు యూనిట్ నుంచి, శ్రీ జి నరసింహరావు రాజుల యూనిట్ నుంచి, అలాగే అసోసియేషన్ గౌరవ సలహాదారులు శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు, శ్రీ టివి శర్మ, శ్రీ వై పాండురంగారావు గారు, అలాగే మీడియా కన్వీనర్ మాండలిక ఆదినారాయణ గారు తదితరులు వివిధ విషయాలపై ప్రసంగించారు. సమావేశంలో అనేక అవార్డులు సాధిస్తున్నటువంటి శ్రీమతి మహబూబ్ షహీరా, శ్రీ బివివి సత్యనారాయణ కవిగారులను అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. నేటి సమావేశానికి విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ సభ్యులు అందరికీ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనానికి స్పాన్సర్ చేసిన వారు శ్రీ చివుకుల శ్రీరామచంద్రమూర్తి గారు, శ్రీ చివుకుల భాస్కర్రావు గారు, శ్రీ కట్టమూరి రామసుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఐక్యాల రాంబాబు గారు, శ్రీ మంత్రిపల్లి అప్పారావు గారు. వీరి సౌజన్యంతో ఏర్పాటు చేయబడింది. వీరికి అభినందనలు తెలియజేయడం జరిగింది. సమావేశం పెన్షనర్స్కు సంబంధించిన పలు అంశాలపై తీవ్రంగా చర్చించి అనేక అంశాలను చర్చల తర్వాత ఈ క్రింది తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ప్రభుత్వానికి రాష్ట్ర అసోసియేషన్ ద్వారా సబ్మిట్ చేయడానికి తీర్మానించడం జరిగింది. తీర్మానములు: 12వ పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఉద్యోగులకు, పెన్షనర్స్కు తక్షణం 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలి. పెన్షనర్స్ పెండింగ్ సమస్యలైన అడిషనల్ క్వాంటమ్ 10వ పిఆర్సీకి సమానంగా పునరుద్ధరించాలి లేదా తెలంగాణలో ఇవ్వబడినటువంటి పిఆర్సీలో ఇవ్వబడిన అడిషనల్ క్వాంటమ్ రేటులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. 11వ పిఆర్సీలో ఫ్యూనరల్ ఛార్జెస్ విషయంలో ఒక అన్యాయం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి 1 నెల పెన్షన్ లేదా 15,000 ఏది ఎక్కువైతే అది అనే నిబంధనకు బదులుగా కేవలం 25,000కు తగ్గించబడినందున ఫ్యూనరల్ ఛార్జీలను 1 నెల పెన్షన్ లేదా 25,000గా రివైవ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. 1/7/2018 నుంచి బాకీ ఉన్న డిఆర్ అరియర్లను 11వ పిఆర్సీ ఎరియర్లను వెంటనే ప్రభుత్వం చెల్లించి ఏర్పాటు చేయాలి. మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తమును 5 లక్షల వరకు పెంచాలి. పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అన్నిటినీ తక్షణం చెల్లించాలి. వైద్యం చేయించుకుని సంవత్సరాలు తరబడినప్పటికీ చాలామంది పెన్షనర్స్కు వారు సబ్మిట్ చేసిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయక పెండింగ్లో ఉంచడం పట్ల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెన్షనర్స్కు ఇన్సూరెన్స్ లింక్ చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్కు అన్ని ఆసుపత్రుల్లో అనుమతించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. హెల్త్ కార్డ్స్ చాలా హాస్పిటల్లో ఆమోదించినందున ఈ రకంగా ఇన్సూరెన్స్కి హెల్త్ కార్డ్స్ని లింక్ చేసినట్లయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్కి అవకాశం కలుగుతుందని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.
కేంద్ర ప్రభుత్వం డిఆర్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కు డిఏ లేదా డిఆర్ వెంటనే ప్రకటించాలి. కాలయాపన చేయడం వల్ల సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించినప్పటికీ మన రాష్ట్రంలో 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణం విడుదల చేయాలి. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ తక్షణం చెల్లించాలి. పదవి విరమణ చేసిన వారికి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ తప్ప మిగిలిన బెనిఫిట్స్ అయినటువంటివి ఏమీ చెల్లించబడట్లేదు. ఇది చాలా శోచనీయం. కావున వారందరికీ తక్షణం ఈ బెనిఫిట్స్ చెల్లించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. 2024 అక్టోబర్లో 315 జీవోకు సవరణతో ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలి. విడో డాటర్ లేదా డైవర్సీ డాటర్ కుటుంబ పెన్షన్ పొందాలంటే సర్వీస్ పెన్షనర్ బతికి ఉన్నప్పుడు వారికి డిపెండెంట్గా ఉంటేనే ఎలిజిబుల్ అని, సర్వీస్ పెన్షనర్ యొక్క స్పౌజ్ ఉన్నట్లయితే వీరు విడో లేదా డైవర్సీ ఫ్యామిలీ పెన్షన్కి అర్హత పొందరని ఇచ్చిన ఉత్తర్వులలో నిబంధనను తొలగించాలి లేదా ఉత్తర్వులను తొలగించాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మెడికల్ రియంబర్స్మెంట్ రెన్యువల్ జీవో ఈ నెలలో ముగుస్తున్నందున తక్షణం దానిని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ఉత్తర్వులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాకుండా హెల్త్ కార్డ్స్ పైన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రభుత్వం అందించేంత వరకు నిరంతరాయంగా పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. పెన్షనర్స్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిషన్ తేదీ ముగిసినందున ఈ గడువు ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ నెలలో తెలుగు వారందరికీ అతి ముఖ్యమైన పండుగ ఉగాది ఉన్నందున ఈ నెలలో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వారికి పెన్షన్ నిలుపుదల చేయకుండా అట్టి వారికి ఒక అవకాశం ఇచ్చి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం డిమాండ్ చేసింది. డిపెండెంట్ పెన్షనర్స్ అయిన విడోస్ కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ వారి యొక్క పెన్షన్ పొందడానికి వారు 6 నెలలకు ఒకసారి నో రీమ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్ నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది ఇవ్వడం అవసరమే, కానీ 6 నెలలకు ఒకసారి ఇవ్వమనడం వలన వారు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉన్నది. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులైనటువంటి స్త్రీలు నో రీమ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తాలూకా ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది చాలా ఇబ్బందితో ఉన్నది. కావున ఈ నిబంధనను సవరించి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే సమయంలోనే సంవత్సరానికి ఒకసారి ఈ ధ్రువపత్రాలను అందించేలా ప్రభుత్వం మార్పు చేయాలని సమావేశం కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అనంతరం వివిధ యూనిట్స్ వారు సమర్పించినటువంటి లేదా వారు వెలుపుచ్చినటువంటి పలు అంశాలపై సమ్మప్ చేస్తూ కార్యదర్శి కేకేవి నాయుడు వివిధ అంశాలను వివరించడం జరిగింది. అనంతరం శ్రీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి గారి వందన సమర్పణ పై జాతీయ గీతాలాపనతో సమావేశం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగడం, సభ్యులందరూ ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ ఇదే కార్యక్రమం మీద సమయాన్ని వెచ్చించడం పట్ల సమావేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సభ్యులందరికీ అభినందనలు తెలియచేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దూర ప్రాంతాలైనటువంటి కొత్తపేట, ఆలమూరు, మండపేట నుంచి కూడా హాజరై సాయంకాలం వరకు ఈ కార్యక్రమంపై స్పెండ్ చేసినటువంటి సభ్యులకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వార్తలన్నిటిపైన మన యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశం పైన వివిధ దినపత్రికలు ప్రకటించినటువంటి అంశాలను కూడా మీ ముందు ఈ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతున్నది. వాటిని తమంతా చూడవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, తద్వారా ప్రతి ముఖ్యాంశమును
నేను పొందుపరిచే వీడియోలను మీరు వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పి కోరుతూ నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడు సబ్స్క్రైబ్ చేయండి. దినపత్రికలో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రకటించిన సమాచారం, ఈనాడు దినపత్రిక ప్రకటించిన సమాచారం, ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేటి సమాచారం. సమావేశంలో ప్రసంగిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎం సాయి వరప్రసాదరావు, సమావేశంకు హాజరైన ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం సాయి వరప్రసాద్ డిమాండ్స్. సమావేశపు హాజరును పర్యవేక్షిస్తున్న శ్రీ ఏఎస్ఎస్ ప్రకాశం, సమావేశంలో ఇచ్చేసిన జీవీవి సత్యనారాయణ గారు, మహిళా సోదరిమణులు. రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎన్విఎస్ఎస్ సిహెచ్ కృష్ణమూర్తి గారి ప్రసంగం. శ్రీ అడప రామకృష్ణ గారి సేవా దృక్పథం, నిస్వార్థ సేవాపరుడు. కార్యదర్శి కేకేవి నాయుడు, కార్యదర్శి నివేదిక. ఆహుతులను ఆహ్వానిస్తున్న శ్రీ ఏ రామకృష్ణ, ఏఎస్ఎస్ ప్రకాశం. కార్యదర్శి కేకేవి నాయుడు, నివేదిక. శ్రీ వై సత్యరాజు, కొత్తపేట, వారి నివేదిక. కొత్తపేట నిర్మాణంపై శ్రీ వై సత్యరాజు గారి రిపోర్ట్. కొత్తపేట కార్యదర్శి శ్రీ ఏవి సుబ్బారావు గారి రిపోర్ట్. నిర్మాణము, భవనము మొదలైన విషయాలపై వారు ప్రసంగించడం జరిగింది. శ్రీ అల్లు వీరవెంకట సత్యనారాయణ, అంబాజీపేట స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ యూనిట్ యొక్క నిర్మాణము, పనితీరు, చేస్తున్న పనులపై వివరణ. మధ్యాహ్నం భోజన విరామంలో భోజన ఏర్పాట్లు. సభ్యులందరికీ దాతల సహకారంతో చక్కనైన విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృషి చేసిన శ్రీ ఎన్విఎస్ఎస్సి కృష్ణమూర్తి గారికి, శ్రీ జయంతి శర్మ గారికి అభినందనలు. సమావేశంలో హాజరైన అభ్యర్థులకు చక్కటి భోజనాన్ని అందిస్తున్నటువంటి శ్రీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి. మధ్యాహ్న సెషన్ ప్రారంభం. శ్రీ దేవల సత్యనారాయణ, మండపేట యూనిట్ అధ్యక్షులు ప్రసంగం, వారి నివేదిక. 2 గంటల నుంచి మధ్యాహ్న సెషన్ ప్రారంభమైంది. దీంట్లో మొదటిగా మండపేట వారి రిపోర్ట్. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు, జీవోల జగన్, వివిధ అంశాలపై వారి రిపోర్టు. అది అనేక అంశాలపై వారు ప్రసంగించడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్, పే స్లిప్స్, యాన్యువల్ ఇన్కమ్, అనేక అంశాలపైన, హెల్త్ కార్డ్స్ వారు ప్రసంగించడం జరిగింది. మీ నుంచి ఇచ్చేవన్నీ కూడా మనం ఒక తీర్మానంగా రూపొందించి మెయిన్ అసోసియేషన్కి పంపించి వారి ద్వారా మన 4% మన జగన్ గారికి వచ్చి మీటింగ్లు పెట్టి జగన్ గారికి సహకరించమని చెప్పడం జరిగింది. జరుపుకుంటున్నాం. దానికి అధ్యక్షులు వహించినటువంటి సాయి ప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన సెక్రటరీ నాయక్ గారికి, ట్రెజరర్ గారికి, శర్మ గారికి, అలాగే మనకి పెద్దలు
సలహాదారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారికి, టీవీ శర్మ గారికి, వివిధ యూనిట్ల నుంచి మన జిల్లాలో వివిధ యూనిట్ల నుంచి వచ్చినటువంటి మన పెన్షనర్ మిత్రులకు అందరికీ, మన అమలాపురం ఉద్యోగం ఉన్నటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. మరి ఇది మనం ఎలక్షన్ అయిన తర్వాత ఇది ఇంచుమించుగా ఇది ఆఖరి సమావేశం లిమిట్. మరి తర్వాత మన సెప్టెంబర్లో ఎలక్షన్స్ వరకు ఉంటుంది. ఇది ఆఖరి సమావేశం అని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే 62 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడే ప్రతి సంస్థలను రిటైర్ అవుతున్నారు. వాళ్ళందరినీ మన ఎగ్జిక్యూటివ్ సమావేశ అధ్యక్షులు కాయవర ప్రసాద్ గారికి, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, ప్రెసిడెంట్ శర్మ గారికి, గౌరవ సలహాదారులు సర్వశ్రీ జగన్మోహన్ రావు గారు, టీవీ శర్మ గారికి, మన అసోసియేషన్కి అతి పెద్ద అన్నిటికీ ముందుండి ఇప్పుడు బాధ్యులందరికీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి నమస్కారం. ఈరోజు జిల్లా ఎగ్జిక్యూటివ్ సందర్భంగా కొన్ని ముఖ్యాంశాల మీద మనం చర్చించుకుందాం. ముందు అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సమావేశాల్లో మనకి సాంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం, మొదటి అంశం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టడం. సో సంతాప తీర్మానాలలో ఈ నివేదిక కాలంలో అంటే మన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఈ ఎగ్జిక్యూటివ్ మధ్య కాలంలో మన నుంచి దూరమైనటువంటి పెన్షనర్స్ అందరికీ, ముఖ్యంగా అమలాపురంలో ఒక మంచి ప్రపంచ ప్రఖ్యాతికి గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తి వెంకరెడ్డి కాశీ గారు, వెంకరెడ్డి విశ్వనాథ్ కాశీ అంటాం. వాళ్ళ అబ్బాయి సాత్విక్ సార్. అలాగే జిల్లా యూనిట్ పలు కార్యక్రమాలలో జిల్లా యూనిట్ తరఫున అమలాపురం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాళ్ళు ప్రతి నెల ఏదో ఒకటి అవార్డు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మన మధ్యలో ఉన్న శ్రీమతి మాధవ్ షహేరా, అలాగే దూరం నుంచి మనం అందరినీ గమనిస్తూ మన అంశాలు కలుపుకుండా సత్యనారాయణ గారు, వాళ్ళందరికీ అభినందనలు. సరే, మన రాష్ట్ర అసోసియేషన్ ఆ నిర్మాణం ఎలా ఉంది, దాని యొక్క తీరుతుంది ఏంటి? ఈ మధ్యకాలంలో ఎంప్లాయీస్కే కాదు, పెన్షనర్స్ అనుకుంటున్నారా? జనరల్ ఫండ్ అనుకుంటున్నారా? కాదు, జనరల్ ఫండ్ అంటే కాదు. మరి ఇంకేంటి? మెంబర్షిప్. సత్యనారాయణ గారు, సుబ్బారావు గారు అక్కడ మరి ఎనలేని కృషి చేసి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వాళ్ళ దగ్గర మెంబర్షిప్ కలెక్ట్ చేశారు. శాశ్వత మెంబర్షిప్ రూపేణ జిల్లా శాఖకి, రాష్ట్ర సంఘానికి 24,300 రూపాయలు జమ చేస్తున్నారు. అంటే ఎంత కష్టపడి అక్కడ పనిచేస్తున్నారో ఆలోచించేది. మనమే కాదు, మనం సమావేశానికి అటెండ్ అయ్యాం. అక్కడ దేవర సత్యనారాయణ గారు, అలాగే గోవిందరావు గారు వాళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారంటే పెన్షనర్స్ కోసం వాళ్ళ యొక్క పనులన్నీ త్యాగం చేసి వాళ్ళకి అక్కడ సర్వీస్ అందజేస్తున్నారు. చిన్న సమస్య ఉందంటే వాళ్ళకన్నా ముందు ఇవ్వడం అవుతున్నారు. నిజంగా వారు రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు. ఖచ్చితంగా ఆ రోజు అటెండ్ అవ్వాలి. 50 మంది పైగా ఆ రోజు సమావేశంలో ఉన్నారు. కానీ ఆ రోజు మేము ఎంతో మంచి అధ్యక్షత వహించినటువంటి వరప్రసాద్ గారికి, కేకే నాయుడు గారికి, రాష్ట్ర కార్యదర్శి గారికి, కోశాధికారి గారికి, మన జీవో జగన్ గారు ముందు సర్వీసులుగా జీవో జగన్ గారని పిలుచుకునేవాళ్ళు ఆయనకి, అలాగే
అన్ని యూనిట్ల ప్రధాన బాధ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా కొత్తపేట పూర్వ తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్, గన్నవరం, కొత్తపేట ఈ 4 మండలాల్లో మాకు సభ్యులు చాలా ఎక్కువ మంది ఉండేవారు. క్రమంగా మరి తత్వాలు సరిపోతూ ఉంటారు. ఫ్యామిలీ కన్సల్టర్స్ని ఎక్కువగా మధ్యకాలంలో జాయినింగ్స్ పెరగలేదు. మొదట నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. సంఘాన్ని నిర్మించాలంటే సభ్యులు కావాలి. సభ్యుల వల్ల డబ్బు వస్తుంది, 500 వస్తుంది, అది మెయిన్ కాదు. సభ్యుల సంఖ్య పెరగాలి మొట్టమొదటి వ్యాఖ్య. మళ్ళీ బిల్డింగ్ కట్టడం లేదా మండలంలో ఉన్న అందరూ మాట్లాడతారు అన్ని అంటే మేము ఒకప్పుడు అమలాపురం యూనిట్లో ఉండేవాళ్ళం. అమలాపురం యూనిట్లోకి 14/12/1993 67 మందితో ఒక యూనిట్ని ఏర్పాటు చేసుకున్న అంబాయిపేట. ఆదాయం నుంచి ఈ గారికి మేము మా మండలంలో 360 మంది సభ్యులు జాయిన్ అయితే ప్రస్తుతం 200 ఇందులో 219లో కాకినాడ, ఏలూరు, ఆలమూరు ట్రైనింగ్ ఒకటి చొప్పున 24 మంది బయట వాడి కాక 195 మంది అమలాపురం ట్రైనింగ్ పెట్టుకుంటాం. 2022-23 ఏ రకమైన సబ్జెక్టులో చేర్పిస్తాం. 23-24లో 8 సబ్జెక్టులు చేర్పించు. దానికి సంబంధించి అంటే మా వలస ఏంటంటే ఒక సబ్జెక్టులకి 150 రూపాయలు, వారికి 50 రూపాయలు చేర్చుకోండి. ఆ విధంగా 1200 రూపాయలు ఈ సంవత్సరం 24-25లో 11 మంది కొత్త సభ్యులు. फोटो पिक्चर మొత్తం ఇప్పటికీ మేము జిల్లా సంఘానికి ఈ 3 సంవత్సరాలు ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే. ఇది కూడా పెట్టమంటారా? మేము ముగ్గురికో ఫోటో. శర్మ గారు, సార్ గురువు గారు ఆయన వెళ్ళిపోతున్నారు. అలాగే కేక పంటముంటే ఓకే సూపర్. ఇంకా కేక ఇంకా ఫోటోజెనిక్ ఫేస్ మాట్లాడుతుంది. రైట్. కరిచేస్తున్నాడు మా శ్రీరామ్ కదా మూర్తి గారు. ఇక్కడ ప్లేస్ ఎవరిది ఇది? అదే అవసరం లేదు, మీరు కంటిన్యూ చేయండి. నేను ఎలా కంటిన్యూ చేస్తుంటాను. నేను ఎలా కంటిన్యూ చేయండి మాస్టర్.
అదే రైట్ బ్యాగ్ తెచ్చుకుంటాను నేను కింద నుంచి సహా అధ్యక్షుడు అలా కాదు మధ్యలో అధ్యక్షుడు ఎవరండి మీ సెక్రటరీ ఓకే నైస్ చెప్పలేదు ప్రశ్న ఏంటంటే పెన్షనర్ వాళ్ళు అంబేద్కర్ చెప్పారు 20 అయిపోయింది అన్ని యూనిట్ల వాళ్ళు జిల్లా విడిపోయారు కదా కాకినాడ కోరుకోరు కానీ ఇప్పటివరకు పెన్షనర్ వాళ్ళు రన్ అవుతుంది. సో మనం కాకినాడ జిల్లా యూనిట్ తూర్పుగోదావరి జిల్లా కాబట్టి ఏ జిల్లాకి ఎన్ని పెన్షన్ లైఫ్ ఉన్నాయి ఇయర్లీ ఆర్ 2 years లైఫ్ మెంబర్షిప్ ఎంత ఉన్నాయి ఆ వివరాలు తీసుకోండి అని చెప్పారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆ అంశాలు కూడా గమనించండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే లేదంటే తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. మీరు మీ అధ్యక్ష కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు గారు, రాష్ట్ర సంఘ కార్యదర్శి కోశాధికారి శర్మ గారు, జిల్లా కార్యదర్శి శ్రీ నాయుడు గారు, అలాగే వేదికల అలంకరించిన పెద్దలందరూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సంఘ నాయకులతో అక్కడి నుంచి వచ్చినటువంటి ఇతర సభ్యులందరికీ కూడా నేను రిటైర్డ్ తహసీల్దార్, నేను కొత్తపేట తాలూకా అసోసియేషన్కి సుమారు 19 సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శిగా ఆ సంఘానికి సేవలు అందించడం జరుగుతుంది. మా సంఘానికి 2 లక్షల మా సభ్యుడు విరాళాలతో మా భవనప్పుడు ₹1 కిందత్ చేస్తుంది. అలాంటి భవనం మా సభ్యులందరూ సహకారంతో మేము కనుగోవడం జరిగింది. అది ఆ భవనం మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, మమ్మల్ని దాటిపోతే మాకు అడ్వాంటేజ్ ఉంది, మాకేందే ఉంది సబ్సిడీ ఆఫీసు, వాళ్ళకి మేమే అతికించాం బిల్డింగ్ అని చేతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే పరిష్కారానికి మేము కృషి చేయడం జరుగుతుంది. అందుకే ప్రెసిడెంట్ గారి సూచనల ప్రకారం ఈనాడు అలాగే సప్తగిరి మాసపత్రిక కూడా వస్తుంది. ఈ పత్రికలన్నీ కూడా మేము రోజు వచ్చిన వారు సుమారు రోజు 20-30 మంది మా భవనానికి వస్తారు అని చేతను వారికి కూడా జిల్లా ఈరోజు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు సాయిబాబు ప్రసాద్ గారికి, అలాగే సెక్రటరీ అయినటువంటి నాయుడు గారికి, ట్రెజరర్ శర్మ గారికి, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణమూర్తి గారికి, అలాగే సహాధ్యక్షులైనటువంటి మోహన్ రావు గారికి, ఈ కౌన్సిల్ సమావేశానికి వివిధ మండలాలకు చేసినటువంటి కౌన్సిల్ సభ్యులు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, అలాగే వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మండపాట యూనిట్ తరఫుని మేమిద్దరం కౌన్సిల్లో ప్రెసిడెంట్ సెక్రటరీల ఇది పూర్వం నుంచి కూడా 10 సంవత్సరాల క్రితం అక్కడ యూనిట్ మండపేటలో యూనిట్ ఉంటుంది, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని దాన్ని ఆర్గనైజ్ చేయలేక చాలామంది నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత మా గోవిందరాజు గారు వచ్చిన తర్వాత ఆయన ఆ యూనిట్ని రెగ్యులర్ చేశారు, చాలా కష్టపడ్డారు. మా గోవిందరావు గారికి
సలహాలు మరిన్ని తీసుకుని మనం అక్కడ చేసి మనం దాన్ని సమన్వయం చేసుకుని మన సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి దాని గురించి మనం స్టెప్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి నా యొక్క ఉద్దేశం. అయితే మా ఆలూరు మండల శాఖలో అలాగే కపిలేశ్వరం కూడా భాగం అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉప్పుల సుబ్బారావు గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కొంతమంది ఏం చేశారంటే అందరూ సైలెంట్గా ఉండండి. అయ్యా సైలెంట్గా ఉండండి కొంచెం. సమావేశం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాకంటే చిన్నవాళ్ళందరికీ ఆశిస్తులు, నాకంటే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం. నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మనకు 1/7/2019 నుంచి రావాల్సినటువంటి ఏఎస్ అలాగే 2022 పిఆర్సీ దగ్గర 25,000 కోట్ల రూపాయలు మాకు బకాయి ఉన్నాయి. ఆ బకాయి ఇస్తే ప్రభుత్వానికి ఏదో కష్టం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మన నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మనకి ఇవ్వటం వల్ల, డబ్బులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమి నష్టం లేదు. ఎందుకంటే మన బకాయిలు ఎప్పుడైతే వచ్చినాయో మన షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతారు మన ఆడవాళ్ళందరూ. లేకపోతే ఏం లేదో అది కొనుక్కుంటారు. ఆ కొనుక్కోవడం వలన ప్రభుత్వానికి ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 7,50,000 రూపాయల నుంచి బడ్జెట్ని 12,70,000 ఎందుకు పెంచింది? మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా కొనుగోలు రేటు తగ్గిపోవడం వలన, కొనుగోలు తగ్గిపోవడం వలన ట్యాక్స్ రూపంలో ఆదాయం తగ్గిపోయింది. ట్యాక్స్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. కానీ మిగతా వాటి వల్ల రావాల్సినటువంటి ఆదాయం రాలేదు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళకి వెసులుబాటు ఇస్తే కొనుగోలు రేటు పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మనకి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి మిగతా విధంగా డబ్బులు ఖర్చు పెట్టేలాగా చేసి చేసింది. కాబట్టి మనకి రావాల్సినటువంటి ఏరియాస్ ఇస్తే ప్రభుత్వానికే లాభం, కానీ మనకేమీ లాభం లేదు. మళ్ళీ మన డబ్బులన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాం, ఏదో వచ్చినాయి కదా అని. రెండోది ఫ్యూనరల్ ఛార్జెస్ పెట్టారు. ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత ఈ బిల్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో దిగిపోయాయి. మొత్తం అన్ని అమౌంట్ రెసిడెంట్లో దగ్గర వాళ్ళ దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా తీసుకుంటాం. అక్కడ గ్రీన్ ఛానల్లో ఉంటే ఆ గ్రీన్ ఛానల్లో ఏ అమౌంట్ దేనికి ఎంత అమౌంట్ అనేటువంటి ఉంటే ఆ ఇంట్లో అందులో డబ్బులు ఉంటే మాత్రం వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఫ్యూనరల్ ఛార్జెస్